హలో నమస్తే అండి, అందరికీ నమస్తే. మన శ్వాస మహావిజ్ఞానం 2వ బుక్ చదువుకుంటున్నాం. ముందుగా మీరు అందరూ కూడా ప్రకృతి త్రిబేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నిన్న దాంట్లో మన ఫిజికల్ బాడీలోని అంటే భౌతిక శరీరంలో మనకి గ్రంథులు గ్లాండ్స్ ఎలా ఉంటాయో, పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, హైపోథాలమస్, థైరాయిడ్ గ్లాండ్, అలాగే థైమస్ గ్లాండ్. సో అవన్నీ ఎలా ఉంటాయో మన ఎథరిక్ బాడీలో అన్నీ కూడా నాడులు ఉంటాయి. ఆ నాడుల్లోనే షట్చక్రాలు ఉంటాయి. అక్కడే షట్చక్రాలు అనేసి ఉంటాయి మనకి. అలాగే ఆ షట్చక్రాల్లో మనం నిన్న మూలాధారం, స్వాదిష్టానం, మణిపురం, అనాహతం, విశుద్ధం ఆ చక్రాల వరకు తెలుసుకున్నాం. విశుద్ధ చక్రానికి ఎన్ని ఉంటాయంటే 16 దళాలు ఉంటాయంటే 16 పెటల్స్ ఉంటాయి అంటే విశుద్ధ చక్రానికి. ఆ విషయం తెలుసుకున్నాం నేను. ఈరోజు అక్కడ నుంచి మనం విశుద్ధ చక్రం అంటే మన గొంతు దగ్గర ఉంటుంది అనమాట విశుద్ధ చక్రం. ఆ విశుద్ధ చక్రం నుంచి అలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి 2 కనుబొమ్మల మధ్యన 2 దళాలు, 2 రేకులతో ఆజ్ఞాచక్రం ఉంటుంది అనమాట. ఆజ్ఞాచక్రం దగ్గర మంచి లైటింగ్ ఉంటుంది, మంచి కాంతి ఉంటుంది. దాన్ని చూస్తూ ఆ చక్రం యొక్క ఊదా రంగు అంటే లైట్ బ్లూ లాంటిదనమాట. ఆ 2 దళాలను మనం 2 దళాలు అంటే 2 పెటల్సే ఉన్నాయి అని మనం భావించుకుంటూ చేయాలన్నమాట. అలాగా అక్కడ అధిపతుల్ని కూడా అడగాలన్నమాట. అక్కడ ఆజ్ఞాచక్రంలో పార్వతీ పరమేశ్వరులు ఉంటారు ఆజ్ఞాచక్రంలో. సో వాళ్ళని అడగాలి, దీవించమని అడగాలి, దర్శనం ఇవ్వమని అడగాలి, అనుగ్రహించమని అడగాలి, ఆశీర్వదించండి అని కూడా అడగాలన్నమాట. సో ఏదైనా సరే అడగనిది అమ్మైనా అన్నం పెట్టదు. మనం ఎక్కడైనా సరే మన ఇన్నర్ బాడీలోకి మనం ధ్యానం చేసుకుని మనం ఇన్నర్ బాడీలోకి వెళ్ళినా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, అడ్రస్ అడుగుతాం కదా, ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలని చెప్తారు. సో అలాగే మన ఇన్నర్ బాడీలో కూడా మనం ఇన్నర్ జర్నీ చేసేటప్పుడు అంటే లోపలికి ప్రయాణించినప్పుడు మన శ్వాసను ఉపయోగించి లోపలికి వెళ్తున్నప్పుడు ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి అవన్నీ అడిగితే మన లోపల ఉన్న ఆత్మే అన్నీ చూసుకుంటూ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అన్నీ కూడా ఆత్మే చెప్తూ ఉంటుంది అన్నమాట. ఇంతవరకు మనం చేసుకున్న భావనను ఒకేసారి మననం చేసుకుందాం. కంఠస్థానంలోని విశుద్ధ చక్రానికి సంబంధించిన ఆకాశతత్వానికి చెందిన శబ్ద తన్మాత్ర అనగా తన్మాత్ర అంటే ఇక్కడ వాక్కుని, హృదయస్థానమందున అనాహత చక్రానికి సంబంధించిన స్పర్శ, నాభిస్థానమందు మణిపూర చక్రానికి సంబంధించిన మన దృష్టిని, పొత్తికడుపు సమీపాన వెన్నుపూసను ఆధారం చేసుకున్న స్వాదిష్టాన చక్రానికి సంబంధించిన రుచిని, జలతత్వానికి వెన్నుపూస చివరనున్న మూలాధార చక్రానికి సంబంధించిన సమస్త వాసనలను ఆ గురువుకి సమర్పించాము. అంటే ఏంటి, ఇక్కడ పంచ తన్మాత్రల నుంచి మన బాడీలో ఉంటాయన్నమాట. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు ఈ 5 కూడా పంచ తన్మాత్రలు అంటారనమాట. వాటిని కూడా మనం ఏంటి మూలాధార చక్రం దగ్గర వాసన అంటే మన భూమికి సంబంధించింది. సో అలాగా ఒక్కొక్కటి ఉంటాయన్నమాట. ఆ చక్రాల యొక్క తత్వాన్ని కూడా మనం గురువుకి సమర్పించాలి. ఏదైనా సరే గురువుకి సమర్పిస్తూనే ఉంటామన్నమాట. అప్పుడు పైన గురువుకి సమర్పించిన తర్వాత మళ్ళీ మెల్లగా మూలాధార చక్రంలోకి రావాలన్నమాట. ఆజ్ఞాచక్రంలోకి వెళ్ళిన మనం మళ్ళీ తిరిగి అలా మళ్ళీ ఒక్కొక్క చక్రం దాటుకొని మళ్ళీ ఆజ్ఞాచక్రం నుంచి మళ్ళీ విశుద్ధ చక్రం నుంచి అనాహతం నుంచి మణిపూరం కొంచెం స్వాదిష్టానం దగ్గర నుంచి మూలాధారం. సో ఇలా వెనక్కి రావాలన్నమాట. అలా వస్తూ మొట్టమొదట ఆజ్ఞాచక్రమందున్న ఊదా రంగు గల 2 దళాలను భావనలో స్పష్టం చేస్తూ 2 సార్లు గురునామాన్ని స్మరించుకోవాలి. అంటే ఏంటి, ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర గురుస్థానం, అక్కడ మనం ఓం అని ఆజ్ఞాచక్రంలో 2 పెటల్స్ కదా ఉంటాయి, 2 రెక్కలు ఉంటాయి కాబట్టి 2 సార్లు అనమాట గురువుని స్మరించుకోవాలన్నమాట. తర్వాత కంఠస్థానం దగ్గర విశుద్ధ చక్రం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆకాశ రంగు లైట్ బ్లూ కలర్లో ఉంటుంది కాబట్టి అక్కడ 16 దళాలు అంటే 16 సార్లు మనం మళ్ళీ గురునామాన్ని ఓం అని కానీ అక్కడ దాన్ని మంత్రం హ్రీం అని ఉంటుంది అది కానీ అలాగా మనం 16 సార్లు ఆ గురువుని జపించుకోవాలన్నమాట. తర్వాత ఇంకొంచెం కిందకి వెళ్ళి మళ్ళీ ఏదైనా లైట్ అక్కడ వస్తున్నట్టు మనం ఊహించుకొని ఆ భావనలోనే ఉంటూ అనాహత దగ్గర 12 సార్లు
అక్కడ నుంచి మళ్ళీ మణిపూరకం దగ్గర 10 సార్లు పసుపు రంగును ఊహించుకుంటూను గురునామాన్ని జపించాలన్నమాట. తర్వాత మెల్లగా మనం కొంచెం కిందకు వచ్చి పొత్తు కడుపు స్థానం దగ్గర ఉన్న స్వాదిష్టాన చక్రం దగ్గరికి వెళ్ళి కాషాయ వర్ణం, తర్వాత అక్కడ 6 సార్లు. సో అలాగ ఒక్కొక్కటి ఊహించుకుని లాస్ట్ మూలాధార చక్రంలోకి వచ్చి అక్కడ మనకి ఎరుపు రంగు ఉంటుంది అనమాట. ఎరుపు రంగు 4 టైమ్స్ అక్కడ ఎరుపు రంగు దళాలను ఊహించుకుంటూ 4 టైమ్స్ మనం ఊహించుకుంటూ గురునామాన్ని జపిస్తూ ఉండాలన్నమాట. గురువుని తలుచుకుంటూ అక్కడ మన బీజాక్షరాలు ఏముంటాయో అవి లమ్మ ఉంటుంది బీజాక్షరం, ఆ లమ్మని అలాగ 4 సార్లు లం 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 అనుకొని స్వాదిష్టానికి బమ్ బమ్ అనుకొని అలాగా ఏ చక్రానికి ఏ బీజాక్షరం అయితే ఉందో ఆ బీజాక్షరాన్ని అనుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ ఏం చెప్పారంటే మనం ఫస్ట్ ఆజ్ఞాచక్రంలోకి వెళ్తాం కదా, అక్కడ 2 సార్లు, తర్వాత విశుద్ధం దగ్గర 16 సార్లు, తర్వాత అనాహతం దగ్గర 12 సార్లు, తర్వాత మణిపూరకం దగ్గర 10 సార్లు, స్వాదిష్టానం దగ్గర 6 సార్లు, మూలాధారం చక్రం 4 సార్లు. అలాగ అనుకొని మళ్ళీ మూలాధారం దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ మూలాధారం దగ్గర 4 సార్లు అలాగ అనుకుంటూ వెళ్ళాలన్నమాట. పైనుంచి కింద నుంచి ఒక ఓవల్ షేప్లోనే అటు ఇటు అంటే ఒక దండ మాదిరిలేకనమాట. సో అలాగ అటు ఇటు మన శ్వాసని తిప్పుకుంటూనే ఉండాలి అని చెప్తున్నారు అనమాట. ఇలాగ మన మనసుని స్థిరమైన సరి అయిన భావంతో స్పష్టంగా అక్కడ తిప్పుకోగలిగితే ఓసారి అలా పైకి వెళ్ళి ఇలా క్రిందకి దిగి వచ్చిన మాత్రానే 1 సంవత్సరంలో మనం పరిణామ క్రమంలో ఎంత ముందుకెళ్ళి ఎన్ని అనుభూతులను సంపాదించగలమో అవి మొత్తం పూర్తి చేయగలుగుతాము. అతి సులభమైన విధానం అది. ఏమంత తీవ్రంగా చేయనక్కర్లేదు, అంత కష్టపడవలసింది కూడా లేదు. సులభంగా అమృతమూర్తుడు గురుతుల్యులు తమ ప్రేమపూర్వక వాక్యాలతో తెలియజేసిన రహస్యమైన విషయాలను ఆయన అపూర్వ ఉపన్యాసాలను సేకరించి యథాతథంగా మీ ముందు ఉంచుతున్నాము. అంటే మనం ఈ క్రియాయోగ సాధన చేసిన తర్వాత చాలా చక్కగా చేయొచ్చు అన్నమాట సాధన. అక్కడ ధ్యానంలో ఓన్లీ శ్వాస మీద ధ్యాస పెట్టేస్తాం అన్నమాట, శ్వాసనే గమనిస్తాం అనమాట. ఇక్కడ అలా కాదనమాట. ఈ మనసు దాటి మనం ఆత్మలోకి వెళ్ళి ఆత్మలో ఏంటేంటి ఉన్నాయో, మన ఇన్నర్ బాడీలో ఏంటేంటి ఉన్నాయో చక్రాలన్నింటినీ అక్కడ అంతా ఎక్కడ అంటే మనకి శ్వాస మీద ధ్యాస ధ్యానం, శ్వాస ఎక్కడో ధ్యాస అక్కడ పెట్టడం ఈ క్రియాయోగం అనమాట. అంటే మన శ్వాస ఎక్కడుంటే మన ధ్యాస తీసుకెళ్ళి అక్కడే పెట్టాలి, అది క్రియాయోగం అనమాట. ఈ రెండింటికి డిఫరెన్స్ అది. అంటే మన శ్వాసని ఎక్కడ కావాలంటే అక్కడ తిప్పుకోవచ్చు అనమాట. అది క్రియాయోగం చేసే విధానం అనమాట. ఇప్పుడు క్రియాయోగ రహస్యం ఏం చెప్తున్నారంటే ఇక్కడ క్రియాయోగంలో మనం ఎలా ఉండాలి, క్రియాయోగ సాధన చేస్తే ఎలా ఉంటుంది, అందులో రహస్యం ఏంటి అన్న విషయాన్ని చెప్తున్నాను. ఇక్కడ క్రియాయోగ రహస్యం ఒక ఆవృతం అంటే ఏంటంటే ఆవృతం అంటే ఒక సైకిల్ అనమాట. ఒక సైకిల్ అయినప్పుడు ఒక సైకిల్ సాధన సంవత్సరం కాలపు పరిణామాన్ని వెంటనే పొందవచ్చు. ఒక ఆవృతం చేసినట్టయితే అంటే పైనుంచి కిందకి కింద నుంచి పైకి ఒక దండలాగా మనం చేసినట్టయితే 1 సంవత్సర కాలంలో మామూలుగా ఎంత రిజల్ట్ వస్తుందో ఇది మనం ఒకసారి చేస్తే సరిపోద్ది అనమాట. మొత్తం శాస్త్రవేత్తలంతా ఏం చెప్తున్నారంటే ఈ భూమి మీద ఉన్నటువంటి జీవ పరిణామ క్రమం ఎవల్యూషన్ ఆఫ్ సైకిల్ మెల్లమెల్లగా అది ఒక పరిణామ క్రమాన్ని అనుసరించి వెళ్తుంది. మాస్టర్ మారేళ్ళ రామకృష్ణ గారు ఈ విషయం గురించి ఏం చెప్తున్నారంటే కోట్ల సంవత్సరాలు గడిస్తేనే కానీ ఈ మానవుడు మానవుడిగా దేవమానవుడిగా మారడు. యోగ శాస్త్రం ప్రకారం మీకు ప్రేరణను ఉత్సాహాన్ని కలిగించడానికి ఓ అద్భుతమైన రహస్యాన్ని చెప్పబోతున్నాను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు, మళ్ళీ ఆజ్ఞాచక్రం నుంచి మూలాధారం వరకు వస్తే ఒక సైకిల్ పూర్తవుతుంది. ఈ సాధనతో 1 సంవత్సరంతో పాటు పరిణామక్రమం ప్రకారం ఏ మార్పులు మీలో రావాల్సి ఉందో అది జరిగిపోతుంది. 1 సంవత్సరం పాటు ఎలా చేస్తే దీనికి ఎంత టైం పడుతుందో మీరే చూసుకోండి. వారు ఇంకా ఎలా చెప్పారనమాట అంటే ఇది చేయడం చాలా సులువు అనమాట. ఇది చేస్తే 1 సంవత్సర కాలంలో మొత్తం అంతా కూడా మనం పునర్జన్మ రాహిత్య స్థితి చేరుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట.
చాలా మార్పులు వస్తాయి. మొత్తం ఇంకా లాహిర్ మహాశయులు ఏం చెప్పారంటే చెప్తున్నారు. మొత్తం లాహిర్ మహాశయులు మనకు అందించినటువంటి క్రియాయోగ రహస్యం ఇది. ఈ రహస్య విధానాన్ని మనకి లాహిర్ మహాశయులు ఇచ్చారనమాట. మనకి మహావతార్ బాబాజీ యుక్తేశ్వర గిరి గారి నుంచి లాహిర్ మహాశయులకు వచ్చిందనమాట. ఇంకా ఏదైనా సరే మన సాధనను బట్టి ఉంటుంది. మీ ఓపిక కోట్ల సంవత్సరాల ఎవల్యూషన్ అయితే కానీ మనం మహామానవుని స్థాయికి వెళ్ళలేము. అలా కోట్ల జన్మల పాటు ఎలా పుట్టి చివరికి చేరుకోగలిగే ఓ అద్భుతమైన స్థాయిని మీతో మనం అతి తేలిగ్గా అతి త్వరలో మన కృషి పట్టుదలను బట్టి చేరుకోగలుగుతాము. అంటే ఏంటి, మన శ్వాస మీద ధ్యాస ఒక్కటే కాకుండా ఆ ధ్యాసతో పాటు ఈ క్రియాయోగ సాధన చేసామనుకోండి, మన జీవితం ఇంకా ముందుకు వెళ్తుంది. ఎన్నో జన్మలను ఈజీగా దాటగలము. దాటి మన జన్మను ఆఖరి జన్మ చేసుకోవచ్చును అని చెప్తున్నారు అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే నీ విశ్వాసంతో ప్రమేయం ఏం లేదు. నీకు విశ్వాసం ఉన్నా లేకపోయినా జరిగేది మాత్రం అదే. ఎందుకంటే అది నిజంగా అవుతుందా అవ్వదా అలాంటివి మనం పట్టించుకోవాల్సి. ఎప్పుడైతే మనం మన శ్వాసను అటు ఇటు తిప్పడం నేర్చుకుంటూ ఉన్నామో అప్పుడే మనకి అదంతా ఫార్ములా అంతా తెలిసిపోయిన తర్వాత అందులో జరగవలసిన మార్పులు జరుగుతాయి అన్నమాట. ఇలా కనుక మనం 4 సంవత్సరాలు 8 నెలలు 9 రోజుల పాటు పొద్దున సాయంత్రం చేసుకోగలిగితే ఆ మహామానవుల స్థాయికి చేరుకోగలగడం తథ్యం. 4 సంవత్సరాల పాటు ఉదయం సాయంత్రం చెయ్యాలన్నమాట. దీనే చెప్తారు మూలాధారాది బ్రహ్మబిల పర్యంతం బ్రహ్మరంధ్రాది మూలాధార పర్యంతం గతాగత రూపేణ ప్రదక్షిణం. అంటే మూలాధారం నుంచి మనం బ్రహ్మరంధ్రం నుంచి మూలాధారం వరకు అలాగా అటు ఇటు మన శ్వాసను అటు ఇటు మనం చేస్తుంటే శ్వాసను పైకి కిందకి అలా తిప్పుకోవడం జరిగితే తురీయ స్థితి నమస్కారం తురీయ స్థితి వస్తుంది అన్నమాట. తురీయ స్థితి నుంచి మనం తురీయాతీత స్థితికి వెళ్ళామనుకోండి, అప్పుడు మన కాలాన్ని కూడా దాటగలం అని చెప్తున్నారు. ఈ సాధనా విధానంలో ఉన్నటువంటి గొప్పతనమే ఇదన్నమాట. అందుకని ఈ సాధన అందరూ కూడా తప్పకుండా చెయ్యాలి అని చెప్తున్నారు. అసలు మనం ఈ సాధనను ఏమంత తీవ్రంగా చేయవలసిన విషయం పని కూడా లేదు. అతి మామూలుగా ఉదయం సాయంత్రం చేసుకుంటూ ఉంటే ఏమంత పెద్ద కష్టపడకుండానే మన జీవితాలు పూర్తిగా మారిపోతాయి. ఇది అన్ని సాధనలోనికెల్లా అగ్రగామి. అంటే చాలా ముఖ్యమైనదని చెప్తున్నారు అన్నమాట. ఇది తప్పించి ఇంకో సాధన లేదు అని చెప్తున్నారు. మిగతా సాధనలు అన్నింటినీ కూడా ఇది బీటౌట్ చేస్తుంది. అంత అద్భుతమైనటువంటి సాధన మీకు అందించబడింది. మరి దీన్ని మానేస్తే మేమేం చెయ్యలేము అని తెలిసిన గురుదేవులకు సహస్ర పాదాభివందనములు అర్పించుకుందాము గాక అని చెప్తున్నారు. అంటే ఇంతకు మించిన గొప్ప సాధన ఏమీ లేదు. ఈ సాధన తప్పించి ఇంకొకటి ఏది ఈ జీవుడికి అక్కర్లేదు. మనం ఎప్పుడైతే పూర్వ జన్మరాహిత్య స్థితికి చేరుకోవాలి అనుకుంటామో చాలా సులువుగా పునరపి జననం పునరపి మరణం లేకుండా ఈ సాధన చేసుకుంటే మటుకు మన జన్మలన్నీ కూడా ఆఖరి జన్మలు కాగలవా చెప్తున్నాను. శ్రీ లాహిరి మహాశయులు అందించిన క్రియాయోగ సాధన రహస్యం ఇదే. అయితే ఆ మహనీయుడైన లాహిరి మహాశయులే సాధనలు అందించినారు. అందులో సావిత్రి సాధన ఒకటి. దాన్ని ఈ కింద వివరించడం జరిగింది. కాలాంతరంలో సావిత్రి సాధనను ఉపయోగించుకుంటూ ఈ పరమరహస్యమైన మరింత గోప్యమైన గాయత్రి మహాప్రదక్షిణ కూడా దీని తర్వాత అందజేయబడినటువంటిది. దాని మహాశక్తి గాయత్రి అనే పుస్తకాల్లో వివరించడం జరిగింది. ఈ మహాప్రదక్షిణ అసామాన్యమైన అనంత ఫలితాలను అందించే దివ్యవరం లాంటిదని కొనియాడారు. శ్వాస తీసుకునే ప్రతి ఒక్కరూ దీనిని అందించుకునేందుకు అర్హులేనని మరీ తెలియజేశారు. చూడండి, శ్వాస తీసుకోవడం ఉండేది. శ్వాస ముక్కున్న వాళ్ళందరూ శ్వాస తీసుకుంటారు. అందుకే అంటారు కత్తి గారు ముక్కున్న వాళ్ళందరూ ధ్యానానికి అర్హులే అనేసి. ఆ ముక్కు ద్వారా శ్వాసను ఎలా తీసుకోవాలో మనకు తెలుసుకోవాలన్నమాట. సావిత్రి సాధన అంటే ఏంటంటే ఇక్కడ మనకి మూలాధారం దగ్గర 4, స్వాధిష్టానం దగ్గర 6, ఎన్ని రెక్కల పెటల్స్ ఉంటాయి కదా. మణిపూరకం 10, అనాహతం 12, విశుద్ధం 16, ఆజ్ఞ 2, మొత్తం ఎంత అయితే 50 అవుతాయి అన్నమాట. అలాగే మళ్ళీ ఆజ్ఞాచక్రం నుంచి 2, విశుద్ధం నుంచి 16, అనాహతం 12, మణిపూరకం 10, స్వాధిష్టానం 6, మూలాధారం 4. సో ఇవి కూడా 50 అవుతాయి. మొత్తం 50, 100 అవుతాయి అన్నమాట. ఇలాగ మనం కింద నుంచి పైకి పైనుంచి కిందకి చేస్తే
ఒక సైకిల్ పూర్తయింది అనుకుంటాం. అదే అంటే 100 సార్లు అవుతాయి అన్నమాట. 100 సార్లు గురునామం జపం చేసినట్టు అవుతుంది అన్నమాట. ఇలాగ 100, 300, 500, 1000 సార్లు మన టైంని బట్టి, ఓపికని బట్టి శ్రద్ధగా చేసుకున్న తర్వాత ఇంకా మనకు ఆపేద్దాం అనిపించి ఇక లేచి వెళ్ళిపోదాం అనుకుంటే వెంటనే ఆపేసి లేచిపోకుండా మనస్సును మళ్ళీ ఆజ్ఞావద్దకు తెచ్చుకొని అలాగే కళ్ళు మూసుకొని ఉండి పైన చెప్పినట్టు భావన చేసుకుంటూ మెల్లగా ఆజ్ఞాచక్రం వరకు తెచ్చుకొని అక్కడ ఉన్నటువంటి మనసులో గురునామాన్ని జపిస్తూ గురునికి సమర్పించాలి. దానికి కొంచెం పైన ఉన్నటువంటి బుద్ధి స్థానంలో మన బుద్ధిని గురునామాన్ని స్మరిస్తూ గురునికి సమర్పించాలి. దానికి కొంచెం పైన ఉన్నది చిత్తం. ఈ చిత్తమును గురునామాన్ని స్మరిస్తూ గురునికి సమర్పించాలి. ఆ తర్వాత బ్రహ్మరంధ్రం ద్వారా అనగా నడినెత్తిన గల అహంకారం గురునామాన్ని స్మరిస్తూ గురువుకి సమర్పించాలి. ఇలా మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ 4టిని కూడా మనం గురువుకి సమర్పించి లేకవాలి. అంతేగాని సాధన చేస్తున్నంతసేపు గబుక్కులు లెగిసిపోవడం కాదనమాట. మళ్ళీ అలా కిందకు మూలాధారం దగ్గర రావాలన్నమాట. అలాగే తిరిగి 2-3 సార్లు అలా చేసిన తర్వాత అప్పుడు నెమ్మదిగా బయటికి రావాలి. అంటే మన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ 4 ఉంటాయి కదా, 4 అంతఃకరణాలు. ఈ అంతఃకరణాలు 4 కూడా గురువునికి సమర్పించాలన్నమాట. అలాగే మనస్సు, బుద్ధి ఉంటాయి. అహంకారం పూర్తిగా అయిపోయిన తర్వాత ఇంకా బుద్ధి ఉంటుంది. బుద్ధి అయిపోయిన తర్వాత ఇంకా మనస్సు ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం గురువుకి ఎప్పుడైతే సమర్పించామో సమర్పించాలి. సమర్పించిన తర్వాతే బయటికి రావాలన్నమాట. ఇలా చేస్తూ ఉంటే 100 + 4 + 4 అంటే 108 అంటే 10 ఆవర్తాలు. అంటే ఆవర్తం అంటే రౌండ్స్, 10 రౌండ్స్ అనమాట, సైకిల్స్ అనమాట. 10 + 100 = 1000 + 8. ఇలా 1008 సార్లు చేసేటటువంటి సాధన ఎన్ని రెట్ల శక్తిని ఇస్తుందో తెలుసుకోవాలి. సో ఇదంతా మనం చేయలేకపోయినా సరే క్రియాయోగ సాధన ఒక్కటి మట్టుకు మనం చేసుకుంటూ ఉంటే మన జీవితాలు ధన్యమవుతాయి అని చెప్తున్నాను అనమాట. ఏదైనా సరే చెప్పడం వరకే, ఎవరైనా సరే ఎవరు ఏమీ చేయలేరు. ఏదేచేసి తదా కురువు అంటే ఏంటి చెప్పడం చెప్తా అంతా మీ ఇష్టం, ఏదేచేసి నీకేమి నచ్చితే చెయ్యి అన్నారు. అంటే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మొత్తం అంతా అర్జునుడికి ఉపదేశం చేశాడు. ఉపదేశం చేసిన తర్వాత లాస్ట్ మినిట్లో ఏం చెప్తారు, ఏదేచేసి తదా కురు అంటారు. అంటే నీకు నచ్చినట్లు చెయ్యి, నీకు ఇష్టమైతేనే చెయ్యి. అలాగే ఈ బుక్స్ అన్నీ చదువుకున్నా ఈ సాధన చేయాలి, ఆ సాధన చేయాలని ఉంటాయి. మనకి ఏదైతే సూట్ అయిందో ఆ సాధనలే మనం చేసుకోవాలి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని మనం ఏం చేయకూడదు అన్నమాట. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఏ సాధన అయినా సరే ప్రత్యేకించి ఈ సాధన ద్వారా సత్ఫలితాలు అతి శీఘ్రంగా మనం పొందాలి అంటే నిష్కలమైనటువంటి మనస్సు ఉండాలి ముందు. సకల జీవుల ఎడల ప్రేమ చాలా అవసరం. ఈ 2 ఉండాలి ముందు. మన మనసు మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి. శ్రద్ధ వల్ల బతే జ్ఞానం అంటారు కదా, శ్రద్ధ అన్నది మనకు పూర్తిగా ఉంటేనే మనకి జ్ఞాన సిద్ధి అన్నది కలుగుతుంది. స్వచ్ఛమైన నీటిలోనే కదా సూర్యకాంతి, చంద్రుడు కానీ అంతే కదా. నీరు ఎప్పుడు ఫ్రెష్గా ఉంటేనే అందులో సూర్యకాంతి అయినా పడుతుంది, చంద్రకాంతి అయినా పడుతుంది, మనకి ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఆ నీటిలో పొల్యూషన్ ఏమీ లేదు, చాలా క్లియర్గా ఉంటుంది కాబట్టి. అలాగే మన మనస్సు కూడా పూర్తి అందులో ఉన్న చెత్తనంతను తీసి రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలన్నింటినీ పూర్తిగా శూన్యం చేసుకొని అప్పుడు గనక మనం ఈ సాధనలన్నింటినీ చేసుకుంటూ ఉంటే అప్పుడు మనం ముందుకు వెళ్ళగలం. లేకపోతే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటాయి అనిపిస్తుంది. ఈ లోపల మనకి ఏంటి టైం వేస్ట్, మన శ్రమ అంతా వృధా అయిపోయింది అనుకోవడం తప్ప ఏం ఉండదు అనమాట. ఏమి ఫలితాలు, రిజల్ట్ ఏమి ఉండదు అనమాట. కాకపోతే పూర్తిగా అన్నీ మార్చుకుంటే మన మనసు మార్చుకోవాలి, మన హృదయం మార్చుకోవాలి. హృదయం ఎప్పుడు కరుణతో ఉండాలి. అలాంటివన్నీ పూర్తిగా చేస్తేనే మనకి ఇవన్నీ వస్తాయి. దీనికే చెప్తారు కదా, ఆహారం మార్చుకోవాలి, ఆలోచనలు మార్చుకోవాలి. సో అవన్నీ ఆచరణలో పెట్టాలన్నమాట. కాకపోతే ఎప్పుడైతే ఈ సాధనలు మొదలు పెట్టామో అన్నీ మనకు తెలియకుండానే మార్పులు అన్నీ మనలో వస్తూనే ఉంటాయి. మన మాటలో మార్పు వస్తుంది, మనం ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడంలో మార్పు వస్తుంది. అన్ని రకాలుగా కూడా మార్పు అన్నది వస్తుంది అన్నమాట. అవన్నీ కూడా ఈ క్రియాయోగ సాధన వలన పూర్తిగా జరుగుతాయి అని చెప్తున్నాను అనమాట. అయితే ఈ సాధనలు మనసు శుద్ధమయ్యాక చేసుకోమంటున్నారు కదా,
అని అనుకుంటున్నారేమో. అలా కాకుండా శుద్ధమయ్యాక ఇంక చేయడం ఎందుకు, అదే ప్రతిబింబిస్తుంది. కాబట్టి మీరు ఎలా ఉన్నా సరే సాధన మనం ప్రయత్నం అంటూ మొదలు పెడితే శుద్ధి అన్నది ఆటోమేటిక్గా మన జీవితంలో వస్తుంది. క్రమక్రమంగా మనకున్న మానసిక వ్యాధులు కానీ మనకున్న బాధ్యతలు బంధాలు అన్నీ కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అన్నీ కూడా పూర్తిగా పోయి మన జీవితంలో అద్భుతమైన మార్పులు అంటూ వస్తాయి. ఇది మట్టుకు తప్పకుండా జరిగి తీరుతుంది అని మనకి ఈ గురుదేవులు చెప్పారనమాట. ఏదైనా సరే క్రియాయోగ సాధన మట్టుకు పూర్తిగా చెయ్యాలి, కానీ అందులో రావాల్సినటువంటి మార్పులన్నీ కూడా తప్పకుండా వస్తాయి అని చెప్తున్నారు. సో ఈ క్రియాయోగ సాధన అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.